ఈరోజు ఈటల రాజేందర్ గారు నాపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నేను ఆయనను ఏమీ అనలేదు, ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏమీ అనలేదు. కానీ ఆయన నాపై చాలా చౌకబారు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన గౌరవాన్ని తగ్గిస్తాయి, ఆయన స్థాయిని తగ్గిస్తాయి, ఒక రకంగా ఆయన సంస్కారాన్ని కూడా తెలియజేస్తాయి. మరి ఏ అవసరం ఏర్పడిందో నాకు తెలియదు, కానీ నాపై పడ్డారు. ఈ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత అని విశ్లేషించే ముందు ఈటల రాజేందర్ గారు ఏమన్నారు అని, దాన్ని కూడా నేను ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేస్తారని అంటారు కనుక ఆ వీడియోను దాదాపు పూర్తి పాఠం నాపై విమర్శ చేసిన వరకు కూడా మొత్తానికి కంప్లీట్గా పెట్టాను. వీడియో ఓపికగా చూడండి, తర్వాత నేను దాని వివరాలకు వెళ్తాను. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి. ఇంకొంతమంది చూస్తున్న ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా, వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఒక గొప్ప ప్రగతి కాముకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలరని చెప్పి భుజాల మీద తీసుకుంటే మాకేం బాధ లేదు. కానీ నాగేశ్వరరావు గారు తెలియదు ఏంటంటే, నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షనే తప్ప నీకు తెలియంది అస్మత్పేట చెరువుల్లో 125 మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకర్లు చేసి నెలకు 5,000 10,000 బ్యాంకులకు ఈఎంఐ కట్టుకున్నటువంటి ఇండ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా? ఈ వీడియోలో నేను రేవంత్ రెడ్డిని గొప్ప సంఘ సంస్కర్త అని, నేను ఆయన గొప్ప ప్రగతి కాముకుడని కీర్తించినట్లుగా ఈటల రాజేందర్ అంటున్నారు. దయచేసి ఈటల రాజేందర్ గారు చూపెట్టాలి ఏ వీడియోలో నేను రేవంత్ రెడ్డిని గొప్ప ప్రగతి కాముకుడు, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే రాష్ట్రానికి మేలు చేస్తున్నాడు అని ఎక్కడన్నానో ఒక్క వీడియోలో చూపెడితే నేను మళ్ళీ పొరపాటున కూడా ఈ వీడియోలు చేయడం ఉండదు. లేకపోతే ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. కాదంటావా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ప్రజా జీవితంలో ఉన్నవారు కొన్ని విలువలను పాటించాలి. సో నేను ఎప్పుడు ఈ రకంగా ఈటల రాజేందర్పై వ్యాఖ్యలు చేయలేదు కదా. సో నేను గనక రేవంత్ రెడ్డి పైన ఈ రకంగా పొగడ్తల వర్షం కురిపించిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానం రైట్ అయితే రైట్ అంటాను, రాంగ్ అయితే రాంగ్ అంటాను. నేనే కాదు, బీజేపీకి చెందిన నాయకులు, నేను తర్వాత ఇదే వీడియోలో మీకు చూపెడతాను, అనేక మంది ఈ హైడ్రా పైన చెరువుల విషయంలో రేవంత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమర్థించారు. మరి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని ప్రగతి కాముకులని, సంఘ సంస్కర్తలని కీర్తిస్తున్నారా? బీజేపీలో ఈటల రాజేందర్కో అభిప్రాయం ఉంది, రాజాసింగ్ రఘునందన్ రావులకు ఇంకో అభిప్రాయం ఉంది. ఆ పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడానికి నేను బాధ్యుడిని కాదు కదా. సో అందువల్ల నేను ఏనాడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చర్చలు జరపను కూడా భవిష్యత్తులో. కానీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్కు రాజీనామా చేశాక పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డితో చర్చలు జరిపింది నిజం కాదా? కాంగ్రెస్లో చేరుతారు అని అనుకున్నది నిజం కాదా? చెప్పమనండి. ఈటల రాజేందర్ కాదు ఇక ముందు చేరడానికి గ్యారెంటీ అని ఇవ్వగలడా? చెప్పమనండి. శాశ్వతంగా బీజేపీలో ఉంటాడని చెప్పగలడా? అందువల్ల ఈ రకంగా ఇతరులపైన చౌకబారు వ్యాఖ్యలు చేసే ముందు ఒక్కసారి తాము ఏం చేశారో కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా ఇందులో ఏమంటున్నాడు, గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇలాంటి డ్రామాలే చేశారు, తర్వాత ఏమైందో మనకు తెలుసు అన్నాడు. ఎస్, ఆయన అంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సమయంలో అయ్యప్ప సొసైటీలో ఎన్కన్వెన్షన్లో ఇలాగే కూల్చివేస్తామని అని, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు అన్నాడు. మరి అప్పుడు ఈటల రాజేందర్ ఎక్కడున్నారు? అదే ప్రభుత్వంలో అదే పార్టీలో ఉన్నారు. మరి దానికి బాధ్యత ఆయనకు లేదా? మరి అప్పుడు క్యాబినెట్లో మాట్లాడా? బహిరంగంగా మాట్లాడా? మరి కేసీఆర్ కొలువులో ఉండి ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ఈ అన్యాయం జరుగుతుందని మేము ఆ రోజు కూడా మాట్లాడాను. నేను ఇప్పుడు కాదు, అనేక సార్లు ఇదే విషయం మాట్లాడాను. ఉద్యమ కాలంలో ధర్నాలు చేశారు. ఎన్కన్వెన్షన్, పద్మాలయ స్టూడియోస్, లగడబాడి, లాంకో హిల్స్, అయ్యప్ప సొసైటీ తర్వాత ఏమైంది అని నేను అప్పుడు అడిగాను, ఇప్పుడు అడిగాను. అప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉండి మౌనంగా ఉండి, ఇప్పుడు బీజేపీలో చేరినాక మాట మారిస్తే దానికి నేను ఎలా సమాధానం చెప్పగలను? దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇక ఇందులో నాకు పేదల భూముల గురించి తెలియదు,
అస్మత్పేటలో ఏమున్నదో తెలియదు, అక్కడ భూమి పేదల గురించి తెలియదు అని. సో పేదల గురించి రాజేందర్ గారికి తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యుడిని కాదు, నేను రాష్ట్ర ఆర్థిక మంత్రిని కాదు, నేనేం శాసనసభ్యుడిని కాదు. శాసన మండలి సభ్యత్వం అయిపోయి కూడా 9 ఏళ్ళు అయిపోయింది. సో అందువల్ల ఆయనకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చు. కానీ ఆయన ఆహ్వానిస్తే పేదల తరఫున పోరాటానికి ఆయనతో పాటు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఆ మాటకొస్తే ఆయనకు తెలియదు కావచ్చు. మీరు ఈ వీడియోలో చూడండి. నేను శాసన మండలిలో కూడా ఈ మీర్పేట చెరువు, మీర్పేటలో 2 చెరువులు, జిల్లేలు చెరువు, కాప్రా చెరువు, ఈ కాప్రా చెరువులు అయితే ఈ అసలు వెళ్ళి కలుపుకుంటారు అని ఈ లారీలు, ఈ డ్రైనేజ్ క్లీనింగ్ యాక్టివిటీ కూడా జరుగుతుంది అక్కడ. అంటే చెరువులకు రకరకాల సమస్యలు, ఒక చెరువు ఒక సమస్య కాదు. మీరు ప్రగతి నగర్, నిజాంపేట చెరువు పోతే చెరువు ఇక్కడ మానవ నాగరికతలో ఒకనొక సమయంలో ఇక్కడ చెరువు ఉండేనట అని అంటారు. మీరు ఈ చెరువు ఎందుకు మిగిలిపోయింది తెలుసా? చాలా మంది తెలియకపోవచ్చు. మంత్రాల చెరువు ఎందుకు మిగిలిపోయింది అంటే ఇక్కడ డ్రైనేజ్ కలపడం వల్లనే మిగిలిపోయింది. కలపకపోతే ఇక్కడ లేఅవుట్ వచ్చింది గ్యారెంటీగా. ఆ దానివల్ల లాభం జరిగింది ఒక రకంగా. కానీ ఇప్పుడు ఆ లాభాన్ని సంతోషపడాలో నష్టాన్ని బాధపడాలో తెలియదు. ఒకవేళ ఇది కనుక ఫ్రెష్ వాటర్ చెరువు అయిన డ్రైనేజ్ కలిపి ఉండకపోతే ఇప్పటికి ఇది బ్రహ్మాండంగా లేఅవుట్ చేసి అమ్ముకుంటుంది. అందువల్ల ఇది ఎందుకు జరుగుతోంది అసలు ఆశ్చర్యం వేస్తాయి. దీనికి రీసెర్చ్ చేయాలా? అసలు ఈ ప్రభుత్వాలు ఉన్నాయా ఈ దేశంలో? అసలు హైదరాబాద్ గ్లోబల్ సిటీ అంటారు. అంటే మరి నిజంగా ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఈ చెరువులో స్నానం చేయించి పంపిస్తే మంచిగా ఉండేది. అసలు అద్భుతంగా ఉండేది. ఇక జీవితంలో ఆమె ఇక మరి ఎక్కడికి అందువల్ల తీసుకొచ్చి అంటే ఇది చాలా మంత్రాల చెరువు అమ్మ, ఈ చెరువులో స్నానం చేస్తే ఈ అయ్యే తర్వాత ముందుగా తెచ్చుకోవాలతో చెప్పి పట్టుకట్టి మంత్రాల చెరువులో ఒకసారి ముంచి తీసి ఉంటే అసలు ఇవాంకా ట్రంప్ ఇంకెవరు పిలిచేవాడు కాదు ఈ దేశం. అందువల్ల దీని పేరు మన లేదంటే ఇవాంకా ట్రంప్ చెరువు అని పెట్టుకున్నాం పేరు. అసలు ఇదొక ఆలోచించండి, ఇవాంకా చెరువు అని పేరు పెట్టుకుంటే మనం ఇది బాగుపడుతుందా? ఎప్పుడిది నాకు గుర్తున్నది 6 ఏళ్ల క్రితం. అప్పుడు ఈటల రాజేందర్ కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయం. మేము జిల్లేలుగూడ మా వద్ద జిల్లేలుగూడ చెరువు, మంత్రాల చెరువు, అలాగే మీర్పేట చెరువుల గురించి పోరాడిన వీడియోలో చూడండి మీరు ఇప్పుడు. అలాగే ఈ వీడియోనే కాదు, ఆ రోజు నేను ఆ పోరాటంలో భాగమైనప్పుడు పత్రికలో వచ్చిన వార్తలు చూడండి. రాజేంద్ర గారు అప్పుడు మీరు ఎక్కడున్నారు? మేము మధ్యతరగతి ప్రజల సమస్యలపైన పోరాడుతుంటే, మేము పేదల కాలనీలకు నీళ్ళు వస్తున్నాయని పోరాడుతుంటే, మీరు కనీసం ఆర్థిక మంత్రిగా ఉండి మాకు మద్దతుగా ఒక్కరోజైనా మాట్లాడారా? మా సమస్యలు కేసీఆర్ దగ్గర తీసుకెళ్లారా? లేదా మా బాధపడుతున్న ప్రజల్ని మీరేమైనా సంఘీభావం తెలిపారా? నాకు చెప్పండి. సో నేను ఇప్పుడు కాదు, సరూనగర్ చెరువు గురించి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మాట్లాడాను. మీరు ఈ సమస్య పైన నేను మాట్లాడలేదు అంటే అది మీకు అవగాహన లేకపోతే నేనేం చేస్తాను? మీరు క్యాబినెట్లో ఉండి మంత్రిగా ఉండి కేసీఆర్ సేవలో తరిస్తున్న సమయంలో మేము ప్రజాసేవలో పోరాడాము, ప్రజల కొరకు పోరాడాము తప్ప కేసీఆర్ దగ్గరనో రేవంత్ రెడ్డి దగ్గరనో క్యాబినెట్ మంత్రి పదవుల కొరకు పేద ప్రజల హక్కుల గురించి నేను నా జీవితంలో రాజీ పడలేదు, పడను కూడా. ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఈటల రాజేందర్ గారు. ఈ హైడ్రా విషయంలో నేను మాట్లాడింది ఆయనకు ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు. కానీ అందులో నాపైన ఆరోపణ ఏంటి? పేద మధ్యతరగతి ప్రజల ఇల్లు ముట్టుకుంటే కరెక్టే. ఈ మాట మీరే అన్నారా? నేను కూడా అన్నాను. మీరు మొదటి నుంచి నా వీడియోలు చూడండి. ఈ ప్రక్రియ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి పేదలు మధ్యతరగతి ప్రజల విషయంలో మానవీయ కోణం ఉండాలి. ఎందుకంటే వారు బాధితులు, వారు నిందితులు కారు అని మొదటి నుంచి చెప్తున్నాను. హైడ్రా కమిషనర్తో నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆయన ఈ వీడియోలో అంటాడు సోషల్ మీడియా ట్రెండింగ్ కొరకు చేస్తారు,
సోషల్ మీడియా ట్రెండింగ్ కొరకు నేను జర్నలిస్ట్ అయ్యా. నాకు మీడియాలో రాయడము మాట్లాడడం నా పని. మరి నాకన్నా ఎక్కువ నరేంద్ర మోడీ ఉన్నాడు కదా సోషల్ మీడియాలో, మరి ఆయన కూడా విమర్శిస్తున్నారా? అందువల్ల ఇక నుంచి మోడీ గారు సలహా చెప్తారా, మీరు ఏవి యూట్యూబ్లో పెట్టకండి, మీ వీడియోలు మీరు ట్విట్టర్లో పెట్టకండి, సోషల్ మీడియా ట్రెండింగ్ కొరకు చూడకండి అని చెప్తారా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే సోషల్ మీడియాలో మాట్లాడడం అదేమన్నా నేరమా, అసాంఘిక కార్యకలాపమా? ట్రెండింగ్ కొరకు నేను చేశానా? నేను ఏం మాట్లాడితే ట్రెండింగ్ అవుతుంది అని చెప్పి చూసి మాట్లాడతామా? అయినా హైడ్రా కమిషనర్తో ఇంటర్వ్యూ చేయడమే నేరమా? పోనీ ఆ ఇంటర్వ్యూలో నేను అడగలేదా? బహుశా ఈటల రాజేందర్ ఈ మొత్తం వీడియోని చూసి ఉండరు, లేదా చూసినా దాన్ని చెప్పదలుచుకోలేదు కావచ్చు. రాజేందర్ గారు, మీకన్నా ముందు ఈ హైడ్రా కమిషనర్తో కమిట్మెంటు నా వీడియోలో ఇప్పించాను. ఎట్టి పరిస్థితుల్లో పేదల మధ్యతరగతి ప్రజల ఇళ్లను ముట్టుకోము అని. ఇటీవల హైడ్రాపై జరుగుతున్న చర్చ, ఆ చర్చలో నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, వీటిపైన కొంతమంది వ్యాఖ్యానాలు, ఇవన్నీ గమనిస్తే ఒక వివరణ ఇవ్వాలనిపించింది. కొంతమంది నేను రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నాను హైడ్రా అంశంపై అని వ్యాఖ్యానిస్తున్నారు, విమర్శిస్తున్నారు. వాస్తవానికి చాలా సందర్భాల్లో ఈ సమస్య వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ కేంద్ర ప్రభుత్వము, లేదా వివిధ రాజకీయ పార్టీలు వీటి వైఖరిపైన నా విశ్లేషణ, నా అభిప్రాయం చెప్తూ ఉంటాను. ఆ అభిప్రాయం కొన్ని సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల, పార్టీల వైఖరికి అనుకూలంగా ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఉండవచ్చు. అనుకూలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీ వారు దాన్ని భారీగా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. సో దాంతో ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది, పలానా వారికి అనుకూలంగా మాట్లాడాము, పలానా వారికి వ్యతిరేకంగా మాట్లాడామని. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే విశ్లేషణలో రెండు రకాల దృక్పథాలు ఉంటాయి. ఒక దృక్పథం ఏంటంటే వ్యక్తుల, రాజకీయ పార్టీల వాటి దృష్టికోణము నుంచి మాత్రమే అంశాన్ని చూడడం. అంటే ఆ రాజకీయ పార్టీ, ఆ వ్యక్తులు చేసే పనులు, నీకు ఆ వ్యక్తి నచ్చితే దాన్ని మెచ్చుకో, నచ్చకపోతే విమర్శించు. ఆ పార్టీ నీకు నచ్చితే మెచ్చుకో, లేకపోతే మెచ్చుకోకు. ఆ వ్యక్తితోనో, ఆ పార్టీతోనో, ఆ ప్రభుత్వంతో నీకు పని ఉంటే మెచ్చుకో, లేదంటే కాదు. అవసరాలుంటే మెచ్చుకో. ఇలా ఆ వ్యక్తి, పార్టీ వాటి దృష్టికోణము నుంచి ఒక అంశాన్ని పరిశీలిస్తూ ఉంటారు. కానీ నేను నమ్మేది అది కాదు. నేను నమ్మే సామాజిక శాస్త్రం, సోషల్ సైన్స్ ఏంటంటే సమస్యను కానీ, అంశాన్ని కానీ, ప్రశ్నను కానీ వ్యక్తులు, పార్టీలు, ప్రభుత్వాలు వీటి దృష్టికోణంతో చూడం, ప్రజల దృష్టికోణంతో మాత్రమే చూస్తాం. అందువల్ల పార్టీల దృష్టికోణంతో చూస్తే వచ్చే పంచాయతీ ఏంటంటే మనకు ఆ పార్టీ నచ్చితే దాన్ని మంచైనా చెడైనా సమర్థించడం, నచ్చకపోతే మంచైనా చెడైనా వ్యతిరేకించడం. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు అదే కదా. ఒక పార్టీ ప్రతిపాదిస్తే మరే పార్టీ విమర్శిస్తుంది. ఒకవేళ విమర్శించలేని పరిస్థితి ఉంటే దానికి ఏదో రూపంలో ఇఫ్లు బట్లు పెడుతూనే ఉంటారు. ఇప్పుడు హైడ్రాపై జరుగుతున్న చర్చ అదే. చెరువులు కాపాడకూడదా అంటే కాపాడకూడదని ఎవరు అనలేరు. చెరువుల దురాక్రమణను ఎవరు సమర్థించలేరు. లోపల సమర్థించాలని ఉన్నా దాన్ని బయటికి అనలేరు. అందువల్ల ఏమంటారు, ఆ చెరువుల గురించి చర్చలో గందరగోళం సృష్టిస్తుంటారు. అదేమైంది, ఇదేమైంది అని. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్రజల దృష్టికోణంతో దాన్ని చూసినప్పుడు మనకి ఈ సమస్య రాదు. ఇక పార్టీలు తమ వైఖరులు కూడా మార్చుకుంటుంటారు. నిన్న ఒకటి రైట్ అంటారు, ఇవాళ రాంగ్ అంటారు. సేమ్ విధానం పైన ఏడాది క్రితం ఆ విధానం రైట్ అంటారు, ఇప్పుడు తప్పంటారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు రైట్ అంటారు, వేరే పార్టీలోకి వచ్చినాక రాంగ్ అంటారు. సో అందువల్ల వ్యక్తులు, పార్టీలు, ప్రభుత్వాల దృష్టికోణంతో చూసినప్పుడు ఈ ఊగిసలాట ఉంటుంది. కానీ నాలాంటి వారికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలతో సంబంధం లేదు. అది ప్రజల దృష్టికోణంతో మాత్రమే చూస్తాము. ఇక ప్రజల దృష్టికోణంతో చూసినప్పుడు ఒక పని మంచిదనిపిస్తే అది మంచిదంటాం. కానీ ఆ మంచి పని చేయడానికి ఆ పార్టీకి వ్యూహం ఉండొచ్చు, ఆ పార్టీకి రాజకీయం ఉండొచ్చు, ఆ పార్టీకి ఒక ఎత్తుగడ ఉండవచ్చు,